హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మిస్టర్ పాసం సందీప్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను వైట్ ఫీల్డ్లో ఒక మంచి రెస్టారెంట్కి అయితే వచ్చాను. దాని నేమ్ వచ్చి కావు అనమాట. సో ఇక్కడ అంబియన్స్ ఎలా ఉంది, ప్లేస్ ఎలా ఉంది, ఫుడ్ ఎలా ఉంది అంతా ఈ వీడియోలో చూపిస్తాను. సో వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో గైస్, ఇదే చూస్తున్నారు కదా, కావు రెస్టారెంట్ అనమాట. సో ఇది మనకి అడ్రస్ మీరు చూసుకోవచ్చు, మెన్షన్ చేశాను. కావు అంటే ఏంటంటే కేరళలో సేక్రెడ్ గ్రూవ్స్ అనమాట, పవిత్రమైన తోటల్లాగా. సో ఆ థీమ్లో ఇది డిజైన్ చేశారు. సో మనకి కావు రెస్టారెంట్లో వ్యాలెట్ పార్కింగ్ అవైలబుల్గా ఉంది. సో సీనియర్ సిటిజన్స్కి వీల్ చైర్ కూడా అవైలబుల్గా ఉంది. మీరు ఎంట్రన్స్లో చూసుకోవచ్చు, ఒక పెద్ద ఆర్టిఫిషియల్ క్లౌడ్ అయితే పెట్టి బాగా ఉంది. సో ఇంకా మనమైతే లోపలికి వెళ్దాము. సో ఇది కావు అంటే సో ఫారెస్ట్ థీమ్లో చేశారన్నారు కదా. సో ఆ విధంగానే ఫారెస్ట్లో గ్రూవ్స్ ఎలా ఉంటాయో ఆ విధంగా సో క్రాస్గా అంతా చెట్లు పెట్టి బాగా ఎంట్రన్స్ అయితే డిజైన్ చేశారు. సో చూడడానికి అయితే అంబియన్స్ చాలా బాగుంది. ఇంతేకాదు లోపల ఇంకా చాలా ఉందన్నమాట. సో ఈ రెస్టారెంట్ చాలా పెద్దదిగా ఉంది. సో అంతా మీకు డీటెయిల్గా చూపిస్తాను. సో మనకి మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇదే అనమాట. ఇక్కడ నుంచి మనం రెస్టారెంట్లోకి ఎంటర్ అయితే అవ్వాలి. సో ఎంటర్ అవ్వగానే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో మనకి డైరెక్షన్స్ అన్నీ చెప్తారు. ఇక్కడ చాలా మంచి విధంగా ఏంటంటే ఒకటి కేఫ్ కానీ బేకరీస్ కానీ అన్నీ సపరేట్గా అయితే ఉంటుంది. సో అవంతా కూడా చాలా బాగా నచ్చింది, సపరేట్గా వాటుకుంది. సో ఎంట్రన్స్లోనే మనకు ప్లే ఏరియా లాగుందనమాట. ఇక్కడ మీరు క్యారమ్స్, సో బుక్స్, ఇలాంటి గేమ్స్ అన్నీ కూడా, ఇంట్రాక్షన్ గేమ్స్ కూడా మీరు మీ ఫ్యామిలీతో బాగా టైం స్పెండ్ చేయొచ్చు. అంతేకాకుండా ఇంకా స్టార్టింగ్లో మనకి ఐస్ క్రీమ్ షేక్స్ ఉంది. సో ఎవరైతే జస్ట్ ఓన్లీ ఫర్ ఐస్ క్రీమ్స్ కోసం వచ్చి తినాలనుకుంటారో వాళ్ళు ఇక్కడ ఐస్ క్రీమ్స్ని ఎంజాయ్ చేసి వెళ్ళిపోవచ్చు. సో ఇంకా మనం రిమైనింగ్ జర్నీ స్టార్ట్ చేద్దాము. సో ఇక్కడ ఎంట్రన్స్ అనమాట, ఇది లోపలికి వెళ్ళాలి. సో ఇక్కడ ఇది వాల్ ఆఫ్ ఫేమ్ అని చెప్పుకోవచ్చు. సో వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ ఎక్స్పీరియన్స్ని షేర్ చేస్తారు. సో ఇప్పుడు మనము డెజర్ట్ ఏరియాలోకి వచ్చేసామన్నమాట. సో ఇక్కడంతా డెజర్ట్స్ అయితే ఉంటాయి. సో మేము కూడా డెజర్ట్స్ కొన్ని ఆర్డర్ చేసాము. అవి కూడా ఎలా ఉందో టేస్ట్ చేసి మీకు ఎండింగ్లో చెప్తాను ఈ వీడియోలో. సో ఇవన్నీ డెజర్ట్స్ అనమాట. సో మీరు ఓన్లీ డెజర్ట్స్ని ఎంజాయ్ చేయాలనుకుంటే మీరు ఇక్కడికి వచ్చి ఓన్లీ డెజర్ట్స్ని టేస్ట్ చేసి వెళ్ళిపోవచ్చు. సో చూసారు కదా ఎన్ని వెరైటీస్ ఆఫ్ డెజర్ట్స్ ఉన్నాయో, ఇవన్నీ కూడా మీరు టేస్ట్ చేయొచ్చు యాజ్ పర్ యువర్ లైక్. సో మనం ఇంకా కంటిన్యూ చేద్దాము. సో ఇది మనకి కాఫీ ఏరియా అనమాట. సో మీరు ఎవరైతే ఓన్లీ జస్ట్ కాఫీ తాగేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నారో వాళ్ళ వరకు సపరేట్గా కాఫీ కోసం కూడా మీరు ఇక్కడికి వచ్చి కాఫీ ఎంజాయ్ చేసి వెళ్ళిపోవచ్చు. సో ఇంకా మనం రెస్టారెంట్ లోపలికి అయితే వెళ్ళిపోదాము. సో ఇక్కడైతే మనకి చూపిస్తున్నారు కదా, సో స్టోన్ హెజ్, వాటర్ ఫాల్స్, ఇవంతా ఏరియా ప్లేసెస్ అనమాట. సో ఈ ఏరియా ప్లేసెస్లో మనకి డిఫరెంట్ థీమ్స్తో మనకి సీటింగ్ అరేంజ్మెంట్స్ అయితే ఉంటాయన్నమాట. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు అంబియన్స్ కానీ సీటింగ్ అరేంజ్మెంట్ మీకు ఎలా అనిపించిందో మెన్షన్ చేయండి. సో ఇదైతే యూనిక్గా చాలా బాగా అనిపించింది. అంతేకాకుండా ఇక్కడ మీరు గ్యాదరింగ్స్ కానీ పెద్ద కార్పొరేట్ ఈవెంట్స్ చేసుకునే దానికి కూడా మనకి చాలా ప్లేస్ అయితే అవైలబుల్గా ఉంది. ప్రాబ్లం అయితే ఏం లేదు. సో ఇంకా మనకి మెయిన్ సెక్షన్, సో ఇక్కడ మీకు డ్రింకింగ్ కూడా అవైలబుల్గా ఉంటుంది. మీకు మాక్టైల్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. చూసుకోవచ్చు, వైడ్ వెరైటీస్ ఆఫ్ డ్రింక్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. యాజ్ పర్ యువర్ చాయిస్ మీరైతే చూస్ చేసుకోవచ్చు. సో మేమైతే ఏం డ్రింక్ చేయలేదు. సో దాని గురించి టేస్ట్ చేయడానికి మీకు ఎక్స్పీరియన్స్ కానీ ప్రైసెస్ గురించి మాకు చెప్పడానికి లేదనమాట. సో ఇంకా మనం ఏరియాకి అయితే వెళ్ళిపోదాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మీరు చూసుకోవచ్చు, మేమైతే ఇక్కడే మనకి సీటింగ్ ఇచ్చారు. సో ఈ సీటింగ్ ఏరియా దగ్గర మీకు అంబియన్స్ కానీ సో మీకు అంతా ఇలా ఉంటుందన్నమాట. సో ఇంకా మనం మన సీట్లో కూర్చొని మన ఫుడ్ అయితే ఎంజాయ్ చేద్దాం. ఫుడ్ రివ్యూ ఎలా ఉందో కూడా మీకు చూపిస్తాను. లెట్స్ స్టార్ట్. సో గైస్, మేమైతే పెరి ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఆర్డర్ చేసాము ఫస్ట్. సో క్వాలిటీ చూసుకోవచ్చు మీరు. కొంచెంసేపు టేస్ట్ కూడా చూసి చెప్తాను. అంతేకాకుండా పెరి చికెన్ పాప్స్ అనమాట ఇవి. సో ఇవి కూడా ఆర్డర్ చేసాము. సో ఇవి కూడా ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. సో అంతేకాకుండా చికెన్ వింగ్స్ కూడా మేమైతే ఆర్డర్ చేసాము. సో క్వాలిటీ మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇది కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తాను. అంతేకాకుండా క్రిస్పీ కార్న్ కూడా ఆర్డర్ చేశాను అనమాట. సో అంతేకాకుండా ఇంకా ఐటమ్స్ అన్ని ఆర్డర్ చేసాను. టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పేద్దాం. సో వీఆర్ ట్రయింగ్ ఫస్ట్ థింగ్ మన ఫ్రెంచ్ ఫ్రైస్ ట్రై చేస్తాం. ఫ్రెంచ్ ఫ్రైస్ వెరీ ఫ్రెంచ్ ఫ్రైస్ ఇది. సో మనకి 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాసెస్ ఇచ్చారు. యాజ్ ఆల్వేస్ వెరీ టేస్టీ, చాలా బాగుంది. Now tasting peri French fries. రెండు సాసెస్ ఇచ్చారు, రెడ్ ఒకటి, మైనస్. చాలా బాగుంది. సో ఇప్పుడు మనం చికెన్ వింగ్స్ అయితే టేస్ట్ చేద్దాం. సో ఇది చూడడానికి సో ఆల్మోస్ట్ 6 పీసెస్ అయితే మనకి ఇచ్చారనమాట. ఫ్యాన్సీ. సో దిస్ ఈజ్ 1 చికెన్ వింగ్.
and this is one chicken joint. Let's taste this. చూడడానికి చాలా జ్యూసీగా ఉంది. Let's taste this one. Nice. Sweet, juicy, very nice. Next we are trying chicken pops. So we got chicken KFC style లో ఉంది. దాంతో పాటు ఆనియన్స్ ఇచ్చారు, ఇది ఇచ్చారు and sauce. Let's taste it. Chicken pops. Crispy. KFC style chicken. Crispy and చాలా టేస్టీగా ఉంది. Very nice. చికెన్ పాప్స్ టేస్ట్ ఎలా ఉంది ఉమాశ్రీ? నాకు కూడా బాగా నచ్చింది. నెక్స్ట్ మేమైతే చికెన్ తండూరి ప్లాటర్ అయితే ఆర్డర్ చేసాము. సో దీంట్లో మనకి ఏమేమి వచ్చిందో చెప్తాం. ఇది ఫిష్ తండూరి, ఇది చికెన్. సో చికెన్లో ఒక 4 types ఆఫ్ చికెన్ తండూరి వచ్చింది, దాంతోపాటుగా ఫిష్ తండూరి వచ్చింది. సో చికెన్ ప్లాటర్ ఇలా ఉంది. సో ఇప్పుడు ప్లాటర్స్లో మనకి 4 types ఆఫ్ డిషెస్ వచ్చాయి. ఇది ఫిష్, చికెన్, another type chicken, 4 types of chicken. Okay, let's taste the fish. Fish is the boneless. Soft, tasty. Okay. So ఇది చికెన్ లో నెక్స్ట్ టైప్ ఆఫ్ తందూరి. Little bit spicy. So, later we go back. Maybe the Malay type one. Plain. Good. This is another chicken. Very tasty. చిల్లీ టైప్లో ఉంది. అది కూడా టేస్ట్ బాగుంది. ఓవరాల్ ఫ్రెండ్స్ బిర్యానీ ఆర్డర్ పెట్టి అరగంట అయింది ఫ్రెండ్స్, ఇంతవరకు రాలేదు ఫ్రెండ్స్. ఓన్లీ 10 minutes వెయిట్ చేస్తున్నాం. బేబీ వాళ్ళు వండి తెస్తున్నారు. మేబీ వాళ్ళు వంటలు చేస్తున్నారు. ఫైనల్లీ వి గాట్ దొన్న బిర్యానీ రైస్. దాంతోపాటుగా ఇది ఏదో మెయిన్ కోర్స్ ట్రై చేయాలని చెప్పి ట్రై చేసాం అంతే. ఓకే, లెట్స్ టేస్ట్ దిస్. ఓకే, వర్త్ ద వెయిట్. సో గైస్ స్టార్టర్స్ అయిపోయింది, మెయిన్ కోర్స్ అయిపోయింది. ఇది డెజర్ట్. సో డెజర్ట్స్ ఎవరికి ఇష్టం ఉండదు. సో నాలాగా స్వీట్గా ఉంటుంది కాబట్టి సో ఫస్ట్ ఇది చేసాం. సో మేము ఆర్డర్ చేసింది సో చీజ్ కేక్ ఒకటి ఆర్డర్ చేసాము. దాని తర్వాత డ్రెస్ రిచెస్ అయితే ఆర్డర్ చేసాము. సో ఇప్పుడు నేను 2 టేస్ట్ చేసి ఎలా నేను చెప్పేస్తాను. సో ఫస్ట్ చీజ్ కేక్ ట్రై చేద్దాం. రైట్, చీజ్ కేక్. చీజీ, సో స్వీట్, సో నైస్. బటర్ లా ఉంటది. Now we'll try dress riches. టూ స్వీట్. సో స్వీట్, కరెక్ట్గా ఉంది. ఎక్స్ట్రా స్వీట్ ఏం లేదు కానీ టేస్ట్ మాత్రం సక్కర్. వెరీ నైస్. ఎంజాయ్. సో బాగా తిన్నాం కదా, బిల్ కూడా ఎంత వచ్చిందో చూద్దాం. సో కావు సో టోటల్గా మాకు వచ్చిన బిల్లు 4,241 రూపీస్ అయింది.
సో మేము ఆర్డర్ చేసిన ఐటమ్స్ అన్నీ అనమాట. సో మనకి బాగా పెద్దదిగా అయింది. ప్లాటర్స్ ఒకటి 1049 రూపీస్, అది పెద్ద అమౌంట్ అయింది. అందువల్ల మనకి 4241. సో వర్త్ ఇట్ అని చెప్పుకోవచ్చు. ఇట్స్ నాట్ బిగ్ డీల్. సో అడ్రస్ కావాలంటే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది అడ్రస్. మనకి టోటల్ వచ్చిన బిల్. ఆల్రైట్. సో గైస్, మీరు బాగా ఫుడ్ ఎంజాయ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు టైం పాస్ చేయడానికి, మీరు మంచిగా గేమ్స్ ఆడుకునేదానికి కూడా మీకు హ్యాపీగా ఇక్కడ బోర్డ్ గేమ్స్ ఉన్నాయి. అంతేకాకుండా బుక్స్ ఉన్నాయి, క్యారమ్స్ ఉన్నాయి, చెస్ ఉంది, చాలా ఉంది. సో అంతేకాకుండా మీరు పీస్ఫుల్గా కూర్చొని బుక్స్ కూడా ఇక్కడ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్తో, కొలీగ్స్తో బిల్డింగ్ బ్లాక్ గేమ్స్ కూడా ఆడుకోవచ్చు అనమాట. సో నాకైతే ఇది చాలా బాగా అనిపించింది. మీరు ఎంతసేపు అయినా మీ ఫ్రెండ్స్తో జాలీగా టైం స్పెండ్ చేయడానికి మంచిగా ఇక్కడ ఈ రెస్టారెంట్ వాళ్ళు అయితే మీకు ఏర్పాటు చేస్తారనమాట. సో కూర్చొని పీస్ఫుల్గా మన ఫ్రెండ్స్తో కానీ, మన కొలీగ్స్తో కానీ మీరైతే హ్యాపీగా గేమ్స్ ఆడుకోవచ్చు. అలా హ్యాపీగా ఇక్కడ టైం అయితే ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఆల్రైట్. సో ఓవరాల్గా ఇది ఫ్రెండ్స్. ఎలా అనిపించింది ఖచ్చితంగా మెన్షన్ చేయండి కామెంట్ సెక్షన్లో. మీకు ఎలా అనిపించింది ఈ కావు రెస్టారెంట్ గురించి కూడా చెప్పండి నాకు. సో మీ కామెంట్స్ అండ్ మీ సబ్స్క్రైబ్, మీ లైక్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అది చాలా మోటివేషన్ బూస్ట్ ఇస్తుంది నాకు మంచి మంచి వీడియోస్ చేయడానికి. సో ఐ హోప్ మీకు వీడియో చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు చెప్పండి, నేను ఖచ్చితంగా మీకు చెప్తాను. ఆల్రైట్. Subscribe and comment to Mr. Pasam YouTube. Please like, share and subscribe to Mr. Pasam Sandeep YouTube channel. Hello.